యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని 2024 ఆగస్టు 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024 జూలై నెలలో ఎంత జీఎస్టీ వసూలైనట్లుగా జీఎస్టీ కౌన్సిల్ వెల్లడించింది. సో 2024 జూలై నెలలో ఎంత జీఎస్టీ వసూలైందంటే కనుక 1.82 లక్షల కోట్లు. 1.82 లక్షల కోట్లు అనమాట. 1.82 లక్షల కోట్లు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. దీన్నే తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. జీఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీన్నే తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. ఈ జీఎస్టీ 2016లో చేయబడితే ఇది అమల్లోకి వచ్చింది 2017 జూలై 1 అనమాట. జీఎస్టీ దినోత్సవం జూలై 1. ఇది 2016లో చేయబడితే జీఎస్టీ అమలైంది మాత్రం 2017 జూలై 1. జూలై 1 అనేది జీఎస్టీ దినోత్సవం. ఇకపోతే కనుక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్ అయితే, భారతదేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం. ప్రపంచంలో జీఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్ అయితే, భారతదేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం. ఇక జీఎస్టీ స్లాబ్లు 0%, 5%, 12%, 18%, 28%. జీఎస్టీ స్లాబ్లు 0%, 5%, 5%, 12%, 18%, 28%. 5 రకాల స్లాబులు ఉంటాయన్నమాట. ఇక జీఎస్టీలో స్టేట్ జీఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జీఎస్టీ ఉంటుంది, అదేవిధంగా యూనియన్ టెరిటరీ జీఎస్టీ ఉంటుంది. ఈ 3 జీఎస్టీలతో పాటు సెస్ కూడా కలుపుతారనమాట. సెంట్రల్ జీఎస్టీ సిజిఎస్టీ, స్టేట్ జీఎస్టీ ఎస్జిఎస్టీ, యూటీ జీఎస్టీ యూనియన్ టెరిటరీస్ జీఎస్టీ యూటీ జీఎస్టీ, దాంతోపాటు సెస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక జీఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే 279 క్లాస్ 1 ఆర్టికల్. జీఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ 279 క్లాస్ 1 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మనం అందరం కూడా. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారనమాట. దాంతోపాటు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇందులో మెంబర్గా ఉంటాడు జీఎస్టీ కౌన్సిల్లో, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఈ ఏడాది సంబంధించినటువంటి విషయాల్లో మనం జీఎస్టీ ప్రతి నెల చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు జూలై నెలలో ఎంత జీఎస్టీ వసూలైందంటే 1.82 లక్షల కోట్లు. సరే, ఇది 2017 జూలై 1 అమలైంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక జీఎస్టీ ఏ నెల ఏ సంవత్సరం అత్యధికంగా మనకు జీఎస్టీ ఉంది అంటే కనుక 2024 ఏప్రిల్ నెలలో అత్యధిక రికార్డు వసూలైందనమాట. 2024 ఏప్రిల్ నెల గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక వసూల రికార్డు 2.10 లక్షల కోట్లు అనమాట. 2.10 లక్షల కోట్లు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రికార్డు స్థాయి అనమాట. కానీ జూలై నెలకు సంబంధించి అయితే 1.82 లక్షల కోట్లు అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పిన విషయాలని కూడా నోట్ చేసుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే జీఎస్టీ మద్యపానానికి, ఓకేనా, మనకి లిక్కర్కు జీఎస్టీ ఉండదు, పెట్రోల్కి కూడా జీఎస్టీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, WHO చే గుర్తింపు పొందిన నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్ను ఏ కంపెనీ తయారు చేసినది? చూడండి, WHO చే గుర్తింపు పొందిన నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్ను ఏ కంపెనీ తయారు చేసిందంటే కనుక బయోలాజికల్ ఈ లిమిటెడ్, బిఈ లిమిటెడ్ అంటారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనమాట. బిఈ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ పేరు, ఓకేనా, వ్యాక్సిన్ పేరు నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 అనమాట. నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 ఈ వ్యాక్సిన్ పేరు అదనమాట. అంటే ఇది నోటి ద్వారా ఇవ్వబడుతుందన్నమాట పోలియో వ్యాక్సిన్ అనేటువంటిది. ఇక వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇక సాధారణంగా ఇచ్చేటువంటి పోలియో వ్యాక్సిన్ కంటే ఇది బాగా పనిచేస్తుందన్నమాట. ఇక సాధారణంగా ఇచ్చే పోలియో వ్యాక్సిన్ కంటే నోటి ద్వారా ఇచ్చేటువంటి పోలియో వ్యాక్సిన్ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో బాగా ఉపయోగపడుతుందంట. దీనికి ఎవరు గుర్తింపు ఇవ్వడం జరిగిందంటే కనుక WHO గుర్తింపు ఇవ్వడం జరిగింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు. ఇక WHO ఏ వ్యాక్సిన్కు గుర్తింపు ఇచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనమాట. వ్యాక్సిన్ పేరు వచ్చేసి నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 అనమాట.
నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ ఇచ్చే విధానం అన్నమాట ఇక్కడ. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇకపోతే కనుక చాలా ముఖ్యంగా ఈ బయోలాజికల్ ఈ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, ఈ బయోలాజికల్ ఈ లిమిటెడ్కి ఇది 10వ వ్యాక్సిన్ అన్నమాట. ఇట్లా గుర్తింపు పొందినటువంటి 10వ వ్యాక్సిన్ అంట ఇది. అట్లా ఆల్రెడీ 9 వ్యాక్సిన్లకు గుర్తింపు ఉందన్నమాట ఈ కంపెనీలో. ఆ వ్యాక్సిన్లకి ఇది 10వ గుర్తింపు పొందినటువంటిది అనమాట. ఆ విషయాన్ని కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, WHO పూర్తి పేరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1945. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదానం. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రస్ అదానం అనమాట. అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు దయచేసి లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. థర్డ్ క్వశ్చన్, ఏ మహాసముద్రంలో నల్ల ఆక్సిజన్ అనగా డార్క్ ఆక్సిజన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు? ఏ మహాసముద్రంలో నల్ల ఆక్సిజన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారంటే పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం లోపల 4000 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఒక జోన్ అనమాట. ఆ జోన్ పేరు క్లేరియన్ క్లిపర్టన్ జోన్, CCZ అనమాట. క్లేరియన్ క్లిపర్టన్ జోన్లో నిక్షిప్తమైనటువంటి ఖనిజాల నుంచి ఈ బ్లాక్ ఆక్సిజన్ నిక్షిప్తమైన ఖనిజాల్లో బ్లాక్ ఆక్సిజన్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారనమాట. మళ్ళీ చెప్తున్నా, పసిఫిక్ మహాసముద్రంలో 4000 మీటర్ల లోతున క్లేరియన్ క్లిపర్టన్ జోన్లో నిక్షిప్తమైనటువంటి ఖనిజాలలో ఈ బ్లాక్ ఆక్సిజన్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా మనందరికీ తెలుసు, మొక్కలు ఆల్గేలో జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు ఆక్సిజన్ అనేటువంటిది వస్తుంది అని. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది వస్తుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రత్యేక చర్యల వల్ల ఈ బ్లాక్ ఆక్సిజన్, డార్క్ ఆక్సిజన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుందని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఏ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఏ జోను, క్లేరియన్ క్లిపర్టన్ జోను, ఎన్ని మీటర్ల లోతు, 4000 మీటర్ల లోతులో. ఆక్సిజన్ పేరు ఇది బ్లాక్ ఆక్సిజన్ లేదా దీన్నే డార్క్ ఆక్సిజన్ అంటారు. ఫోర్త్ క్వశ్చన్, కుక్క కాటుతో 2023 ఏడాదిలోనే ఎన్ని మరణాలు సంభవించినట్లుగా కేంద్రం వెల్లడించింది? కుక్క కాటుతో 2023 ఏడాదిలోనే 286 మరణాలు సంభవించినట్లుగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరణ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి వివరిస్తూ 2023లో కుక్క కాటుతో 286 మరణాలు సంభవించాయని, దాదాపు భారతదేశంలో 30.6 లక్షల కేసులు నమోదయ్యాయని, దానిలో భాగంగా 286 మరణాలు సంభవించాయని చెప్పడం జరిగింది. 30.6 లక్షల కేసులు అంటే కుక్క కాటు కేసులు నమోదయ్యాయంట. 30.6 లక్షల కేసులు నమోదైతే మరణాలు ఎన్ని అంటే 286 మరణాలు అనమాట. అంతేకాకుండా 4 లక్షల యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు అమలు చేసినట్లుగా చెప్పారనమాట. 2023లో ఎన్ని అంటే కనుక 4 లక్షల యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నట్టుగా చెప్పారు. జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం. ఎందుకంటే కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి రేబీస్ వ్యాధి. రేబీస్ అనేటువంటి ఈ వ్యాధి ర్యాబ్డో వైరస్ వల్ల వస్తుందన్నమాట. కుక్క కాటు ద్వారా ఈ వ్యాధి సంభవిస్తుంది. పిచ్చి కుక్క కాటు ద్వారా ఈ వ్యాధి సంభవిస్తుంది, రేబీస్ అనేటువంటి వ్యాధి. క్వశ్చన్ నెంబర్ 5, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు ప్రీతి సుదాన్ను మీరు ఇమేజ్లో చూడొచ్చు. ప్రీతి సుదాన్. యూపీఎస్సి అనగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో IAS, IPS, IFS వాటి యొక్క పరీక్షల నిర్వహణ జరిపేదంతా కూడా యూపీఎస్సీ మనందరికీ తెలుసు. ఈ యూపీఎస్సీ అనేటువంటిది 1926లో బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడింది.
ఈ యూపీఎస్సి అనేటువంటిది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారిందనమాట. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది 1926లోనే ఏర్పడింది. అది కాస్త ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఎప్పుడు మారిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. మళ్ళీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత 1950 జనవరి 26లో మళ్ళీ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారిందనమాట. ఇట్లా యూపీఎస్సీ ప్రస్థానం ఉంటుందన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత యూపీఎస్సీకి మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే హెచ్పి కృపాలాని. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ ఎవరంటే ప్రీతి సుదాన్. ఈ ప్రీతి సుదాన్ ఓకేనా ఎవరి స్థానంలో నియమించబడింది అంటే గతంలో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా యూపీఎస్సీ చైర్మన్గా ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు? ఇప్పుడు అంటే కనుక ప్రీతి సుదాన్. ఈమె ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఓకేనా ఐఏఎస్ క్యాడర్ చెందినటువంటి పర్సన్ అనమాట. ఇప్పుడు ఆమె యూపీఎస్సీ చైర్మన్గా నియమించబడింది, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందినటువంటి పర్సన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా 2024 ఆగస్టు 1న ఎవరు నియమితులయ్యారు? ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా 2024 ఆగస్టు 1న ఎవరు నియమితులయ్యారంటే కనుక ఆమె సాధనా సక్సేనా నాయర్. న్యూ అపాయింట్మెంట్లలో నోట్ చేసుకోవాలి. సాధనా సక్సేనా నాయర్ పేరు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమించబడిందనమాట. ఎప్పుడు? 2024 ఆగస్టు 1. అంటే మనకు ఆర్మీ ఏదైతే ఉందో ఈ ఆర్మీలో వైద్య సేవ విభాగం ఉంటుందన్నమాట. ఈ వైద్య సేవ డైరెక్టర్ జనరల్గా నియమించబడింది. ఇది వరకు ఈమె హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా తొలి మహిళగా రికార్డు ఉందన్నమాట. హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా తొలి మహిళగా రికార్డు ఉందన్నమాట ఈ సాయుధ బలగాలలో. ఇప్పుడు ఆర్మీకి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా కూడా రికార్డు సృష్టించిందనమాట తొలి మహిళగా. కాబట్టి ఈ న్యూస్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 1985 మెడికల్ కోర్లో చేరిందనమాట ఈమె. 1985లో మెడికల్ కోర్లో చేరి తర్వాత అంచెలంచెలుగా ఆమె గొప్ప సర్వీస్ అందిస్తూ కానీ ఇప్పుడు ఈ రికార్డులు సాధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ పర్సన్ అంటే కనుక సాధనా సక్సేనా నాయర్. ప్రపంచ పాల దినోత్సవాన్ని, తల్లిపాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 1న నిర్వహిస్తారు. సో ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. మీరు తల్లిపాలు అని ఉండాలి, పాలు కాదు ఇక్కడ, తల్లిపాలు అని కరెక్షన్ చేసుకోండి. ప్రపంచ తల్లిపాల దినోత్సవం అంటే ఆగస్టు 1. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అంటారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు వారోత్సవాలు కూడా జరుగుతాయన్నమాట. 1992 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, ప్రపంచ తల్లిపాల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. ప్రతి ఏటా ఒక వార్షిక వేడుకలాగా జరుగుతుంది. తల్లిపాల ఆవశ్యకతకు సంబంధించిన విషయాలపైన ఒక అవగాహన, ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి అందరూ. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్టింగ్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్తున్నా, క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్టింగ్ ఫర్ ఆల్ అనేది థీమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే 2024 థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ 4 నెలలకు గాను ఎంత బడ్జెట్ను ఆగస్టు 1న ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్ 4 నెలలకు గాను ఎంత బడ్జెట్ను ఆగస్టు 1న ప్రకటించింది అంటే 1,29,972 కోట్లు. 1,29,972 కోట్ల రూపాయలు ప్రకటించిందనమాట. ఇది ఓటాన్ అకౌంట్ 4 నెలలకు సంబంధించి మాత్రమే. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలకు సంబంధించి బడ్జెట్ అనమాట. ఎంత? 1,29,972 కోట్లు. ఇందులో చాలా ముఖ్యంగా కొన్ని మనకి న్యూస్ పేపర్లో చూస్తే కనుక
దేనికి దేనికి ఎంత అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. అవి చూడండి ఒకసారి. ఓకేనా. పాఠశాల విద్యకు 9,875 కోట్లు. 9,875 కోట్లు పాఠశాల విద్యకు అనమాట. అదేవిధంగా వైద్యము ఆరోగ్యానికి 6,782 కోట్లు. 6,782 కోట్లు వైద్యము ఆరోగ్యానికి అనమాట. ఇక 15,140 కోట్లు సంక్షేమానికి. 15,140 కోట్లు సంక్షేమానికి. అదేవిధంగా భారీ తరహా, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి మధ్య తరహా, భారీ తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి 13,382 కోట్లు. 13,382 కోట్లు అనమాట. ఇవి నోట్ చేసుకోండి. ఇక్కడ ఎంత బడ్జెట్ టోటలు ఈ 4 నెలలకు సంబంధించి, అందులో ముఖ్యమైనటువంటి కొన్ని పేపర్లు మనకు వేయడం జరిగింది కాబట్టి అవి కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఈ నెల చివరిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నమాట. అది ఆల్రెడీ మనకు ఆ న్యూస్ మనం 2 డేస్ బ్యాక్ నుంచే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మెయిన్స్ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ఈ ఆగస్టు చివరి తేదీలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నమాట. షెడ్యూల్ విడుదలైన తర్వాత అతి త్వరలోనే మనకి ఎగ్జామ్ నిర్వహించేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఈవెంట్స్ కండక్ట్ చేసి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేస్తారు అనమాట. కాబట్టి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ప్లాన్ చేశాము. ఆగస్టు 15వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు మీరు కనుక్కోవాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్గా మంచి ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ లాగా స్లిప్ టెస్టులు పెట్టుకుంటూ వీక్లీ వన్స్ గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటూ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ పోవాలన్నమాట. ఓకే. చూద్దాం 9th క్వశ్చన్. అంశుమన్ గైక్వాడ్ క్యాన్సర్ బారిన పడి మరణించగా అంశుమన్ గైక్వాడ్ ఏ క్రీడకు చెందినవాడు? చాలా ఫేమస్ మాజీ క్రికెటర్ అనమాట. ఇతను చాలా ఫేమస్ మాజీ క్రికెటర్ అనమాట. ఈ అంశుమన్ గైక్వాడ్ టెస్టుల్లో మంచిగా రాణించాడనమాట. టెస్టులు, వన్డేలు రెండు కూడా ఆడడం జరిగింది. అంశుమన్ గైక్వాడ్ ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడనమాట. అటువంటి అంశుమన్ గైక్వాడ్ ఇప్పుడు మన ముందు లేరు. క్యాన్సర్ బారిన పడి ఆయన చనిపోవడం జరిగిందనమాట. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఇప్పుడు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అంతకు మించి అవసరం ఉండదన్నమాట. ఎవరు ప్రఖ్యాతగా ఎవరు అనేది అడుగుతారు, అంతేగాని వాళ్ళ స్కోర్ వివరాలు అట్లాంటివి ఏం అడగరు. ఓకేనా. కాబట్టి మీరు డైరెక్ట్గా అంశుమన్ గైక్వాడ్ ఈరోజు వార్తల్లో ఉన్నాడు. కారణం ఏంటంటే కనుక ఆయన గొప్ప క్రికెటర్, ఆయన చనిపోవడం జరిగిందనమాట క్యాన్సర్ బారిన పడి. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఫేమస్గా ఈయన మాజీ క్రికెటర్ అనమాట. ఓకేనా. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకేనా. రానున్న ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఒలింపిక్స్లో కాంస్య బహుమతి సాధించింది. అంటే ఎన్ని మీటర్లు అని ఇక్కడ ఎన్ని అన్నప్పుడు ఎన్ని మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట వీళ్ళిద్దరికీ. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఒలింపిక్ క్రీడల్లో ఫస్ట్ మన భారతదేశానికి మెడల్ అందించింది ఎవరంటే కనుక మను భాకర్. ఆల్రెడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య బహుమతి వచ్చిందనమాట. ఇప్పుడు మిక్స్డ్ టీమ్ విభాగంలో మళ్ళీ ఇంకొక కాంస్యం వచ్చిందనమాట. ఎవరికంటే మను భాకర్కి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మను భాకర్కి ఇది 2వ మెడలు, అది కూడా 2 కాంస్యాలు వచ్చాయన్నమాట. ఒకే ఒలింపిక్ క్రీడల్లో 2 మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిందనమాట.
అంటే ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ మన భారతీయులకు రాలేదు. అలా మొట్టమొదటిసారిగా ఏ క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిందని రేపు ఎగ్జామ్లో అడుగుతారు. కానీ ఎవరంటే కనుక మను భాకర్. రేపు ఇదే ఒలింపిక్స్లో ఇంకొకరికి 2 బహుమతులు రావచ్చు, 2 మెడల్స్ రావచ్చు. కానీ మొదటి వ్యక్తి ఈమె కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట మను భాకర్. మను భాకర్ రికార్డ్ అనమాట ఇది. 2 బ్రాంజ్ మెడల్స్, 2 మెడల్స్. ఓకేనా. ఎవరు షూటర్ అనమాట మను భాకర్. ఇప్పుడు ఎవరితో కలిసి అంటే కనుక సరబ్జోత్ సింగ్తో కలిసి మెడల్ సాధించింది. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఒలింపిక్ క్రీడలు, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా, ఈ ప్యారిస్ ఒలింపిక్ క్రీడల యొక్క నినాదం ఏమిటి? స్లోగన్, ఆ నినాదం ఏమిటి? నిన్న చెప్పా నేను క్లాస్లో. ఆ నినాదం ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ తెలియజేయాలి. క్లాస్ రోజు ఫాలో అవుతూ ఉండడం కాదు, క్లాసులు ఫాలో అవుతూ రాసుకుని బాగా చదువుకోండి. అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ను రోజు ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3 షేర్ చేయండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.